హైదరాబాద్ ని మళ్లీ వాన ముంచెత్తుతోంది. నగరాన్ని క్యూములో నింబస్ మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బేగంపేటలో వాన పడుతోంది. ఇటు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, మియాపూర్ను కూడా వాన ముంచెత్తుతోంది. ముషీరాబాద్, నాంపల్లి, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం ఇలా నగరమంతా భారీ వాన పడుతోంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తమైంది జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది. అందరూ కూడా వాటర్ క్లాగింగ్ పాయింట్స్ దగ్గర నీళ్లు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. మరోప్రక్క ఇప్పటికే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న క్రమంలో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అవుతోంది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నీళ్లన్నీ కూడా రోడ్ల మీదకి వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన కూడా మరొక గంట 2 గంటల పాటు భారీగానే వర్షం అంతకంతకు పెరుగుతుంది తప్పితే వాన తీవ్రత తగ్గకుండా ఉన్న నేపథ్యంలో మరి ఒక్కసారి ట్రాఫిక్ జామ్ పలు కూడళ్లలో ఏర్పడే అవకాశమే కనబడుతోంది. మరోప్రక్క రోడ్లన్నీ కూడా నదులను తలపించే దృశ్యాలు కూడా ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో మొత్తం భాగ్యనగరం అంతా కూడా చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలందరూ కూడా ఈ జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ప్రజలందరూ తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షం ఇంకా క్యూములోనింబస్ మేఘాలు మొత్తం అంతా కూడా అలుముకున్న నేపథ్యంలో ఇంకా భారీ వర్షం పడేటువంటి ఆస్కారమే కనబడుతోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలని అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు కూడా సమాయత్తమవుతున్నారు. మరోప్రక్క నీళ్లు ఎక్కువగా నిలుచుండేటువంటి ప్రాంతంలో లేదంటే ఎక్కువగా వాటర్ క్లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా అలాగే జీహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ దగ్గర ఎవరు కూడా అక్కడ వాటర్ వెళ్లే టైంలో అక్కడ ఎవరు ఉండకుండా, అలాగే అండర్ పాస్ బ్రిడ్జ్ల దగ్గర కూడా భారీగా వరద వాన పడుతున్న నేపథ్యంలో వరద అక్కడికి చేరుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడికి అటువైపుగా కూడా ఎవరు వెళ్లకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో వాన ముంచెత్తుతోంది. ఎటువైపు చూసినా కూడా నలువైపులా కూడా భాగ్యనగరం అంతా వాన గుప్పెట్లో ఉంది. వాన చిగురుటాకుల భాగ్యనగర వాసులని వణికిస్తోంది. ముఖ్యంగా పలు కూడళ్లలో ఈ సమయం ఆఫీస్ నుంచి ఇళ్ల నుంచి బయటకు వెళ్ళేటువంటి సమయాల్లో పలు కూడళ్లన్నీ కూడా ట్రాఫిక్తో కిటకిటలాడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చే సమయాల్లో ఇంత భారీ వర్షం కురుస్తుండటంతో అది కూడా ఇప్పటికే గంటన్నర నుంచి కంటిన్యూస్గా వాన పడుతూ ఉన్న నేపథ్యంలో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లో లేయింగ్ ఏరియాస్ అయినటువంటి అమీర్పేట్ అలాగే అక్కడ అటువైపు మలక్పేట, కోటి దగ్గర కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. రోడ్లన్నీ కూడా ఇప్పటికే మోకాళ్ళలోతు నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెహికల్స్ అన్నీ కూడా ముందుకు కదలడానికి కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్సే మనకి కనబడుతోంది. రైట్, మరింత సమాచారం తెలుసుకుందాం. మరో ప్రక్క అక్కడ సెక్రటేరియట్ దగ్గర కూడా ఇటువంటి పరిస్థితే ఉంటుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద వాటర్ ఎక్కువగా స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడున్న తాజా పరిస్థితిని సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, వర్షం ఇంకా కూడా పెరిగే పరిస్థితే కనబడుతుంది తప్పితే అంతకంతకు పెరిగే పరిస్థితే ఉంది తప్పితే తగ్గేటట్టుగా కనబడట్లేదు. మరి అక్కడ అసలు సెక్రటేరియట్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి ఏంటి? ఎస్ సునీల్, హైదరాబాద్ నగరంలో ప్రతిసారి సాయంత్రం వర్షం పడ్డప్పుడు చాలా భారీగా వస్తుంది. వివిధ ప్రాంతాల్లో కొంత ఎక్కువగానే వర్షం పడుతుంది. మనం చూస్తే జూబ్లీ హిల్స్ అదేవిధంగా ఖైరతాబాద్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. అది దాదాపు 9 సెంటీమీటర్ల వర్షం. జూబ్లీ హిల్స్ సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల వర్షం పడగా ఖైరతాబాద్ అదేవిధంగా సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి అమీర్పేట కానీ ఇటు లక్డీకాపూల్ ఈ ప్రాంతాల్లో, ఇది గోషమాల్ సర్కిల్కి వస్తుంది, ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఎక్కువగానే వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే కొద్దిసేపటి క్రితం వరకు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో భారీగా వర్షం పడగా ఇప్పుడు మాత్రం వర్షం ఇటు ఉప్పల్ అదేవిధంగా ఎల్బీ నగర్ అదేవిధంగా ఇటు ఓల్డ్ సిటీ, చార్మినార్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పడుతుంది. రాజేంద్ర నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్ ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఈ ఎక్కడ వైట్ కలర్ ఎక్కువ ఉందో అక్కడ కొంచెం 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతాల్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా ప్రాంతాలకు సంబంధించి ముషీరాబాద్, అంబర్పేట్ సర్కిల్ పరిధిలో పడుతుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా కంటోన్మెంట్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడుతుంది. మనం చూస్తే ఉప్పల్ ప్రాంతంలో కూడా
చాలా ఎక్కువగా ఉప్పల్ బోడుప్పల్ ప్రాంతాల్లో ఫిర్జాదిగూడ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ సర్కిల్కి సంబంధించి జూబ్లీహిల్స్ లో కొంత తగ్గుముఖం పట్టగా ఖైరతాబాద్ సర్కిల్ కు సంబంధించి సనత్ నగర్ అమీర్పేట అదేవిధంగా ఖైరతాబాద్ పంజాగుట్ట సోమాజిగూడ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండగా ఇటు మనం చూస్తే కూకట్పల్లి సర్కిల్ పరిధిలోను కొన్ని కూకట్పల్లి మూసాపేట సర్కిల్ పరిధిలో కూకట్పల్లి జోన్ కు సంబంధించి అక్కడ వర్షపాతం నమోదవుతుంది. ఇక షేర్లింగంపల్లి చందానగర్ కు సంబంధించి కొంత షేర్లింగంపల్లి గచ్చిబౌలి ఈ ప్రాంతాలకు ఐటీ ప్రాంతానికి సంబంధించి చందానగర్ మాదాపూర్ ఈ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇప్పుడు వీటితో పాటు మనం చూస్తే సిటీలో భారీగా వర్షపాతం నమోదైంది. చాలా ఎక్కువగా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కొద్ది సమయంలోనే భారీగా వర్షం కురిసింది. ఇందులో మనం చూస్తే ముఖ్యంగా బంజారా హిల్స్ ఏరియా జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో ఉండేటువంటి బంజారా హిల్స్ ఏరియాలో 5 గంటల వరకు దాదాపు 8.65 సెంటీమీటర్ల అంటే దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ అదేవిధంగా అమీర్పేట ఈ ప్రాంతాల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. 7 నుంచి 8, 9 సెంటీమీటర్ల వరకు ఈ ప్రాంతంలో వర్షపాతం నమోదు కాగా ఇక యూసుఫ్గూడ సర్కిల్ కు సంబంధించి యూసుఫ్గూడ ప్రధాన కార్యాలయం ఆ ప్రాంతాల్లో అదేవిధంగా మైత్రివనం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా 5.5-6 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇక ఎల్బీ నగర్ హయత్ నగర్ అదేవిధంగా సరూర్ నగర్ సర్కిళ్లకు సంబంధించి ఈ ప్రాంతంలో హయత్ నగర్ ప్రాంతంలో దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇక మనం ముషీరాబాద్ ప్రాంతానికి సంబంధించి ముషీరాబాద్ ప్రాంతంలో ఈ ఏడాది గడిచినటువంటి 4-5 రోజుల క్రితం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. దాదాపు 19 సెంటీమీటర్ల వర్షపాతం ఆ ప్రాంతంలో నమోదు కావడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ ప్రాంతంలో భారీగా వర్షం రావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చాలా లోతట్టు కాలనీలన్నీ కూడా వరద నీటిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇక మూసాపేట్ అదేవిధంగా సికింద్రాబాద్ ఈ ప్రాంతాల్లో మేదీపట్నం ప్రాంతాల్లో దాదాపు 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో మాత్రం నార్మల్గా 1 సెంటీమీటర్ లేదా అంతకంటే తక్కువ సెంటీమీటర్ల పరిధిలో వర్షపాతం అంటే అంతకంటే తక్కువ సెంటీమీటర్లలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సునీల్ మనం చూస్తే సాయంత్రం సమయం కావడం అందరూ ఇళ్లకు వెళ్లేటువంటి టైం కావడం కారణంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. మనం ఇప్పుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం మనం అటు చందానగర్ అదేవిధంగా షేర్లింగంపల్లి గచ్చిబౌలి ఈ ప్రాంతాలతో పాటు ఇటు మేదీపట్నం అదేవిధంగా మనం చూస్తే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ అదేవిధంగా లక్డికాపూల్ ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అదేవిధంగా ఇటు మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ సిటీలో కురుస్తుంది మలక్పేట్ కానీ అదేవిధంగా అటు చాదర్ఘాట్ ఈ ప్రాంతాలతో పాటు హయత్ నగర్ అదేవిధంగా ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తారు నుంచి భారీగా వర్షం కురుస్తుంది. దానివల్ల ఆయా ప్రాంతాల్లో కొంత ఇబ్బందులు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి రోడ్డు కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి జంక్షన్ లో ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలన్నీ కూడా సిద్ధంగా ఉండాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ కూడా సూచిస్తుంది. భారీగా వరద నీరు వచ్చేటువంటి ప్రాంతాల్లో బయటికి వెళ్లేటప్పుడు అదేవిధంగా అనవసరమైనటువంటి ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓకే రాముడు, థ్యాంక్ యూ, గ్రేట్ ఇన్ఫర్మేషన్.